అందరికీ నమస్తే అండి. ఋషికొండ మీద భవనం అయితే దాని గురించి సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కడైనా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకున్నా. ఒక్కడు కూడా మాట్లాడాల. సాక్షిలో అయితే మా ఈశ్వర్ గారు అదే 10 ప్రశ్నల ఈశ్వర్ పెద్ద కలదోడు పెట్టేసుకొని ఎదర టెలిప్రాంటర్ పెట్టేసుకొని ఓ 10 ప్రశ్నలు చదివేస్తాడు. వస్తాడేమని చూసా, ఆడు రాలా, మా కేఎస్ఆర్ రాలా, మా నాగార్జునమ్మ గారు కనబల్లా. ఏదో ఫేస్బుక్ లో పోస్టులు వేసుకుంటున్నారు, ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను పోస్టులు వేసుకుంటున్నారు. అది ప్రభుత్వ కార్యాలయం, ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కట్టాం మేము, వాళ్ళు ఉండడానికి సరైన భవంతి లేదు కదా, అందుకని చెప్పేసి అని మేము కట్టామని చెప్పి కవరింగ్లు చేసుకుంటున్నారు. గతంలోనే చెప్పింది మంత్రి రోజా. ఆ వీడియో కూడా నేను ఒక వీడియో చేశాను, దాంట్లో వినిపించా రోజా ఏం మాట్లాడింది ఏంటి అనేది. ఇక్కడ వచ్చి ఇలా కవరింగ్లు చేస్తున్నారు అనమాట. జగన్మోహన్ రెడ్డికి పాపం ఏమీ తెలియదు, అమాయకుడు. అది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు నిర్మించుకున్నది, రాష్ట్రపతి కోసం, ప్రధానమంత్రి కోసం. 3 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో 5 ఏళ్ళకోసారో వచ్చే వాళ్ళ కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి భవనం కట్టేశారా? మేము నమ్మాలా? ప్రజల చెవులు ఏమైనా పువ్వులు పెట్టుకున్నారా? మీరు చెప్పే ప్రతి సొల్లు వినడానికి ఇక్కడ ఎరా సిగ్గు అనిపించట్లేదురా? ముఖ్యంగా మా నాగార్జునమ్మ గారు ఆయన తీసుకొని అడగ నిన్న ట్వీట్ చేసాడు ఇక్కడ. కొన్ని ముందేందుకు చెప్పలేదు చెప్పండి రా. ఒకవేళ మీరు చెప్పినట్టుగా అది టూరిజం శాఖకు సంబంధించిన భవనమనో లేదంటే ప్రభుత్వ భవనమనో ముందు ఎందుకు చెప్పలేదు? కట్టేటప్పుడు ఎందుకు చెప్పలేదు ప్రజలకి? దాని గురించి మాట్లాడరు. ఇవాళ బండారం బయటపడింది, అడ్డంగా దొరికేశారు. ఒక పక్క ఫర్నిచర్ దొంగ సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకెళ్లి సొంత కొంపలో పెట్టుకున్నాడు. మరి దానికి కూడా కవరింగ్లే. ఆడెవడో అమెరికాలో ఉంటాడు డాక్టర్ ప్రదీప్ చింత అని చెప్పేసి అని వాడు మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాంపు కార్యాలయం ఉంటది, సో అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా అక్కడ పెట్టుకుంటారు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని వాడుకోవచ్చు అని చెప్పేసి అని. ఇటు జగన్మోహన్ రెడ్డి కొంపలోకి వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాలా? ఏరా జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి వచ్చి పరిపాలన చేయాలి, తాడేపల్లి కొంపలో ఉండి కాదు. మరి మీరు కవరింగ్లు దానికి మన మొక్కలకు దేవుడు సిగ్గనేది ఎట్టేటండి అసలు. ప్రతి ఒక్కడు మాట్లాడమే. దొరికేసిన తర్వాత కూడా మంత్రి రోజా ఏం చెప్పింది? 3 మెన్ కమిటీ చేశాము, ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉండాలనేది వాళ్ళు చెప్పారు. ఋషికొండపై అయితే బాగుంటుంది, సెక్యూరిటీ పరంగా ఇంకొక పరంగా అక్కడ బాగుంటుంది అని చెప్పారు. అందుకు మేము అక్కడ భవనం కడుతున్నాము, అది ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఇల్లు అని చెప్పేసి అని స్వయంగా మంత్రి రోజా, అప్పటి మంత్రి రోజా ఆవిడే చెప్పింది. మేము చెప్పే మాటలు కాదు ఇవి. మరి దానికి సమాధానం చెప్పడం మనసు పెద్ద పెద్ద భేదేడుపులు. సాక్షి కూడా నిన్నటి నుంచి మూసేసే సాక్షిని. సాక్షిలో ఆ ఫర్నిచర్ గురించి కానీ ఆ ఋషికొండ భవనం గురించి కానీ ఒక్క వార్త ఒట్టే. లేదంటే జనరల్ గా మా ఈశ్వర్ గారు పెద్ద డిబేట్ చేసేది, పెద్ద చర్చోటి పెట్టేది అనమాట. కొంతమందిని తీసుకొచ్చి మా నాగార్జున యాదవ్ గారి లాంటి, మా కేఎస్ ప్రసాద్ లాంటి, ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు. మాకు మేధావులు కాదు మేధావులు, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మాట వాళ్ళు. ఒకడో మాట్లాడట్లా. ఆ సాయి కానీ లేదంటే మా నాగేశ్వర్ కానీ లేదంటే తెలకపల్లి రవి కానీ వీళ్ళకి ఆ ఫర్నిచర్ కనబడట్లా, ఈ భవనం కనబడట్లా. ప్రజల సొమ్ము ఎందుకురా అంత వృధాగా చేసి అంత పెద్ద భవనం కట్టేశారు, దానివల్ల ఉపయోగం ఏంటి? సరేనా పోనీ అనుకుందాం, టూరిజం శాఖకి సంబంధించింది అనుకుందాం. 500 కోట్ల భవనంలోని ఎవడరా వచ్చి ఉండేది? అంబానీ లాంటి వాళ్ళు రావాలా, అవునా? దానిపైన వచ్చే ఆదాయం ఎంత, మీరు పెట్టిన ఖర్చు ఎంత? పైగా ఎందుకురా మాకు ఇక్కడ పాఠాలు చెప్తారు మీరు అంతా కలిసి? ఎవరిని ఉద్ధరించడానికే మీరు పాఠాలు చెప్పేది? చేసిందే అవినీతి, చేసిందే పనికిమాలను పరిపాలన, చేసేది లేదు సచ్చేది లేదు అక్కడ. పైగా మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేయాలా? నిజంగా వైసీపీ కార్యకర్తలు గొర్రెలు అనేది ఎందుకే ఇంత అడ్డంగా దొరికేసిన తర్వాత కూడా మళ్ళీ దానికి కవరింగ్లు మళ్ళీ కవర్ చేసేసుకోవాలి. అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అమాయకుడి పాపం ఏమీ తెలియదు. 36 లక్షల రూపాయలు బాధ్యతబ్బా. జలకాలు ఆడుకుంటారా ఇంట్లో? అందులో ఇద్దరు కూర్చొని, మూడు పిల్లలు ఇద్దరు కూర్చొని జలకాలు ఆడుకుంటారా? 36 లక్షల రూపాయలు బాధ్యత డబ్బులో పడుకుంటే ఏమన్నా వచ్చిద్దా? అందులో ఒక్కొక్క బాత్రూమ్ 30 లక్షలు అంట. ప్రజల సొమ్మే కదా, అప్పనంగా ఏందన్నా దొబ్బేయచ్చు. దాని గురించి మాట్లాడడం చేత కాదు మనకి. మాట్లాడితే ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి, 3 రాజధానులు అని చెప్పి కాలక్షేపం చేసేసాడు. ప్రకటించేస్తే అయిపోద్దా? తలా తోక లేకుండా ప్రకటించేస్తే అయిపోద్దా?
ప్రతి ఒక్కడు వచ్చాడు విశాఖపట్నం రాజధాని, విశాఖపట్నం రాజధాని. అందుకే విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి బిల్లే లేదు. ఇప్పుడు 3 రాజధాని ప్రతిపాదన లేనే లేదు, గత ప్రభుత్వంలోనే లేదు. 3 ఏళ్ల తర్వాత వెనక్కి చేసుకున్నాడు బిల్లు. నేను 3 రాజధానికి వెళ్ళట్లేదు, అమరావతి రాజధానిగా ఉంటది అని చెప్పేసి హైకోర్టులోనే చెప్పాడు ప్రభుత్వ లాయర్ల చేత. కట్టేటప్పుడు చెప్పలా, కట్టేటప్పుడు ఎవరిని కూడా అక్కడ దాకా పోనవలా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూద్దామన్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూద్దామన్నా పర్మిషన్ ఇవ్వలా, అనుమతించలా. పోలీసులు పెట్టేసుకున్నాడు సెక్యూరిటీగా, ఎవడో రాకూడదు ఇక్కడికి, నేను కట్టుకునే విలాసవంతమైన కొంపను ఎవడో చూడకూడదు, పైగా మా భాగవతాలు బయటపడిపోతాయి ఇక్కడ, మా మొగుడి పిల్లలు ఇద్దరు కోసం కట్టుకున్న భవంతి అది, వీళ్ళు ఎలా వస్తారో అనే భ్రమలో బతికేసాడు. ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా చూసే అవకాశం వచ్చింది. వెళ్తే కళ్ళు బయర్లు గమనిమాట ఒక్కొక్కటి. ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేసాడు అనేది ఆ వైజాగ్ ఋషికొండలో ఉన్న భవనం చూస్తే అర్థమైపోద్ది. మనం పేదలకు ఇచ్చింది ఎంత? సెంటున్నర. ఆ లోపల ఉన్న బాత్రూమ్ ఉంది ఒక 2-3 సెంట్లకి. అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఉంటుంది ₹1,00,00,000, కోటి. ఆ ఫ్యాన్లు కానీ, ఆ ఏసీలు కానీ, ఆ బాత్ టబ్బులు కానీ, ఆ కమోడ్లు కానీ, ఆ ఇటాలియన్ మార్బుల్ కానీ, అబ్బా అన్ని విదేశాల నుంచి తెప్పించినాయి. ఇక్కడ ఏమీ లేదు, లోకల్ బ్రాండ్ ఏమీ లేదు, అంతా కూడా ఇంపోర్ట్ చేయించుకొని భారీ ఖర్చు మాట. ఎవరి కోసంరా? పైగా ఇక్కడ మీరు మాకు పాఠాలు చెప్పాలా? ఫర్నిచర్ కోసం ఎవడో మాట్లాడట్లా. ఫర్నిచర్ దొబ్బేసి సొంత కొంపలో పెట్టుకున్నాడు. ఎవడన్నా పెట్టుకుంటాడా? అంటే ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో అది జగన్మోహన్ ఇంట్లో కట్టుకుంటాడా? దాని గురించి మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, ఏమీ తెలియదు. చాలురా భజన చేసిన వాటికి. జగన్మోహన్ రెడ్డి అంత లుచ్చా పరిపాలన ఎవడు చేయలేదు. అందుకే చూడండి, సాక్షిలో కూడా ఎవడు డిబేట్లు చేయలే. వైసీపీ నాయకుడు ఒక్కడంటే ఒక్కడు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడట్లా. రోజాతో సహా. రోజా మాట్లాడిందా? దీనికి సమాధానం చెప్పాల్సింది రోజానే. అప్పటి టూరిజం మినిస్టర్ గా ఉన్న రోజా దీనికి సమాధానం చెప్పాలి. అసలు ఆవిడ చెప్పదు, ఒక పోస్ట్ వేసేద్ది. ఆ పోస్ట్ వేసేసి ట్విట్టర్ లో కామెంట్లు ఆప్ చేసుకుంటది, మళ్ళీ బూతులు తెస్తారని భయం. మొన్న ఒక పోస్ట్ వేసింది, ఏదో సామెతలు చెప్పుకుని 4-5 ఏళ్ళు చెప్పింది. ప్రజలకు మంచి చేసి ఓడిపోయాము, ఎందుకు భయపడాలా, తలెత్తుకొని తిరగాలి, ఇలాంటి పనికిమాల మాటలన్నీ మాట్లాడింది. పైగా దానికి మళ్ళీ కామెంట్లు ఆఫ్ చేసుకుంది, కామెంట్ ఆప్షన్ ఆఫ్ చేసేసుకుంది. ఆన్ చేసుకుంటే తెలిసేది. రా ఇప్పుడు వచ్చి మాట్లాడు, నీ శాఖ పరిధిలో ఉన్నదే, నీకు సంబంధించిందే, నువ్వే ఆన్సర్ చేయాలి. దానికి వచ్చి చెప్పు, ఎవరి కోసం కట్టారు, ఎందుకు కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెప్పించారు, అందులో నీ వాటా ఎంత, ఋషికొండ భవనంలో రోజా వాటా ఎంత, ఖచ్చితంగా ఉంటుంది. రోజా పర్సంటేజ్ లేకుండా ఉండదు. ఎందుకంటే లాభం లేదా రోజా ఒక్క పని కూడా చేయదు. ఇంగిల్ చేతితో కాకిని తోలదు. ప్రతి దాంట్లో కూడా లాభం ఉండాలి రోజాకి. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది రోజానే. రోజా నువ్వు వచ్చి సమాధానం చెప్పు, నువ్వు ఎంత తినేసావు, ఎంత అయింది, దానికి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిందే. లేదంటే అందులో కూడా ఇరుక్కుంటావు నువ్వు. ఇప్పటికే 100 కోట్ల రూపాయల స్కామ్ అన్నావు కదా, ఇప్పుడు ఋషికొండ మీద ఉన్న భవనంలో కూడా నువ్వు తినేసావనే ఆరోపణలు ఖచ్చితంగా నీ పైన వస్తాయి. నీ వాటాలు ఏందో జరగదు, అది నీ ప్రమేయం లేకుండా అయితే ఖచ్చితంగా జరగదు. ఎంతో కొంత తినేసే ఉంటావు అందులో. వచ్చి సమాధానం చెప్పుదా.